V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. మెగా డిఎస్సి ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేసిన హోంమంత్రి అనిత. చాలా సీరియస్ గా నవ్వండి అందరూ. పండగ రోజు, ఉద్యోగాల్లో అడుగు పెడుతున్న రోజు. ఒక చిన్న డబ్బా స్కూల్ ఉండేదన్నమాట. ఇప్పుడంటే స్కూల్స్ మంచిగా వచ్చాయి. అందరూ ముగ్గురు టీచర్లు ఉండేవాళ్ళు, ముగ్గురు కొత్త టీచర్లు, ముగ్గురు ఉండేవాళ్ళు టీచర్లు. విజయ సంకేతం మేడం గారికి ఒకసారి అభినందన తెలియజేయండి. ఒకసారి గట్టిగా హాల్ పోవాలి. నిద్రపోతున్నాడు ఎవరంటే నిద్రపోతూ వదులుకోవాలి. గట్టిగా ఇంతటి చక్కగా ఇచ్చినటువంటి గౌరవ హోంమంత్రి గారికి మరొకసారి అందరి తరఫున ప్రత్యేక కూర్చోండి. అభ్యర్థులు గడించాలి. ఎంపీ గారు అభ్యర్థులు గడించాలి. మేడం గారితో అభ్యర్థులు వాళ్ళు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు సహకరించాల్సిన కోరుచున్నాను. స్టేజ్ పైన ఉన్నవాళ్ళు మేడం గారు సన్మాన కార్యం చేసినప్పుడు దయచేసి ఎవరు అడ్డగా తిరగదండి. ఫోటో తీసినప్పుడు ఎవరు కూడా ఫోటోకి అడ్డగా రావద్దు. సన్మానం పొందిన అభ్యర్థులంతా కూడా మేము ఇస్తుంది కాబట్టి ఎవరు వెళ్ళిపోద్దండి. అభ్యర్థులు ముందు వరుసలో కూర్చోండి. పేరెంట్స్ ఎవరైనా వచ్చినట్టుంటే మీ మధ్యలో చాలా మంది నిలబడ్డారు. వెనక వాళ్ళు కనిపించట్లేదు స్టేజ్ మీద ఏం జరుగుతుందో. దయచేసి అందరూ కూడా మీ సీట్ల మీద కూర్చోండి. దయచేసి అందరూ కూడా మీ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎంపికైన అభ్యర్థులతో కలిసి మేడం గారు కలిసి భోజనం చేస్తారు. అక్కడ మేడం గారు అయ్యా దయచేసి ప్రెస్ వారి వెనకాల ఎవరు కూడా నిలబడవద్దండి. చాలా మంది కెమెరాలు తీసుకుని వస్తున్నారు. మీ అభ్యర్థులు లేకపోతే మీ రిలేటివ్ లేకపోతే మీ వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు ఒక్కరే రెండు సరిపోతుంది. వెనకున్న వాళ్ళకి ఏం కనిపించడం లేదు. మేడం గారి కార్యాలయం మేడం గారి ద్వారా అఫీషియల్ గా ఫోటోస్ ఇవ్వడం ద్వారా మీకు మేడం గారితో తీసుకున్న ఫోటో షేర్ చేయబడుతుంది. ద్వారా మీరు సొంత డిజిటల్ ఫోటోస్ మీకు మీ ఎంఈఓ ద్వారా మీ ఫోన్ నెంబర్ ఎంఈఓ గారి ద్వారా మీకు ఫోటో షేర్ చేయబడి కెమెరాలో పట్టుకుంటుంటే దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. అలాంటి గురువు స్థానంలో మీరు వెళ్ళబోతున్నారు. వెళ్ళబోయేటప్పుడు కంపల్సరీగా మీ అందరికీ ఒక మాట చెప్పాలి. మిమ్మల్ని అందరినీ విష్ చేయాలి. మీ బాధ్యత చెప్పాలి. ఇంకొక చిన్న కోరిక మీద నేను ఇక్కడికి మీ అందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించుకొని మీతో పాటు ఒకసారి టైం స్పెండ్ చేసి ఈ మొక్కలు ఏంటని చూస్తున్నారు కదా, ఇది రేపొద్దున మీకు మీ గుర్తుగా అంటే నాకు మీరు ఇచ్చే గౌరవంగా భావించండి. మీరు ఏ స్కూల్లో జాయిన్ అవుతారో కూడా మీకు తెలియదు కదా. మీరు వెళ్ళిన తర్వాత స్కూల్లో మీకంతా గుర్తుంటారు కదా, అవునా? అది మీ మినిస్ట్రీ గారు మీకు ఇచ్చిన మొక్క తీసుకెళ్ళి మీరు ఏ స్కూల్లో జాయిన్ అవుతారో జాయినింగ్ కాక తర్వాత ఈ మొక్క తీసుకెళ్ళండి. ఆ మొక్కని పెంచే బాధ్యత అది 3 సంవత్సరాలు ఉంటారా, మీరు 5 సంవత్సరాలు ఉంటారా, 8 సంవత్సరాలు ఉంటారో నాకు తెలియదు. కానీ ఆ మొక్కని పెంచుకునే బాధ్యత మీదే. మీరు రేపు పొద్దున రిటైర్ అయిన తర్వాత అయినా నేను ఫస్ట్ ఈ స్కూల్కి వెళ్ళాను అంటే ఆ మొక్క కనిపించాలి. అందుకే అందరికీ మామిడి మొక్కలు తీసుకొని ఇచ్చాను. ఎందుకంటే కాయ తినేటప్పుడైనా ఆ టీచర్ వేశారు అని చెప్పి తర్వాత తెలియకపోయినా తెలియాలి. ఇందాక అమ్మాయి ఆలస్యం అవుతుంది అనే
ఉద్దేశంతో మేడం గారు చిన్న మార్పు చేశారు. ఫస్ట్ రోలో ఎవరు కూర్చున్నారో వాళ్ళు దయచేసి మన వాలంటీర్స్ కానీ ఎవరైనా ఉంటే ఎంఎస్ కానీ వరుస క్రమంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్క సీట్లో కూర్చున్న ఒక్కొక్క వరుసగా పంపించండి. వరుస క్రమంలో పంపించండి. మేడం గారు మహిళా టీచర్స్ అందరికీ కూడా చీర, మేల్ టీచర్స్ అందరికీ కూడా ఒక జత బట్టలు కూడా పెట్టి పంపిస్తున్నారండి. మేడం గారి యొక్క ఈ సహృదయానికి పండుగ రోజున పిలిచి ఆడపిల్లి మీరు కొత్త పాఠశాలలో ఎక్కడెక్కడ టిక్ పెట్టుకొని మీరు వెళ్ళేటప్పుడు మొక్కలు ఇచ్చి పంపిస్తాము. ఎవరు కంగారు పడకండి. మేడం గారి చేతుల మీదుగా ఒక 4-5 మాత్రం మొక్కలు ఇవ్వబడతాయి. ఇక్కడ ఫోటో తీసిన తర్వాత పైన కౌంటర్ ఏర్పాటు చేయబడింది. మీరు వెళ్ళేటప్పుడు మీ చేతికి మొక్కలు ఇచ్చి పంపిస్తారు. అందరికీ కూడా కార్యక్రమం సన్మాన కార్యక్రమం అయిన తర్వాత బయట కౌంటర్ పెట్టి మొక్కలు అందరికీ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అమ్మా పేరెంట్స్ ఆగిపోండి, క్యాండిడేట్స్ రండి. చాలా క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రండి. వచ్చండి కాబట్టి ఎదుగు వచ్చి మిగిలిన అక్కడ మేడం గారు ఇక్కడ సన్మాన కార్యక్రమం జరిగిన తర్వాత మీ స్థానంలో కూర్చొని మేడం గారు అక్కడికి వస్తారు, మీ మధ్యకి వస్తారు, మీతో సెల్ఫీ తీసుకుంటారు. మేడం గారు మీ స్థానంలో మీరు కూర్చోండి. దయచేసి మిగిలిన కూర్చోండి. వేదికపైకి అభ్యర్థులు మాత్రమే రండి. ఎంపికైన అభ్యర్థులు రండి, మిగిలిన వాళ్ళు అక్కడ కూర్చోండి మీ స్థానంలో. ఏం చేద్దాం ఆలోచన కూడా రావడానికి కారణం ఏంటంటే చాలా మనుషుల జీవితానికి చదివించుకుంటారు. చదువు ఎలా చదివిస్తారంటే చాలా మంది తల్లిదండ్రులు కొంతమంది ఉద్యోగాలు చేసి చదివించుకుంటారు, ఎవరి స్థాయికి తగ్గట్టు చదివించుకుంటారు. కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా తమ బిడ్డల్ని ఆ వృత్తిలోకి రానివ్వరు. కంపల్సరీగా నా పిల్లోడు ఎంత కష్టమైనా నేను చదివిస్తాను, ఆ చదివించిన తర్వాత వాడు మంచి ఉద్యోగం తీసుకొస్తే ఆ ఉద్యోగం జీతం డబ్బులు తీసుకొచ్చి మీ నాన్నకో మీ అమ్మకో ఇస్తామని కాదు, మాలాంటి జీవితం కాకుండా వాడికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, వాడు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని వాళ్ళ పిల్లలు మంచిగా బతకాలి అని ఒకే ఒక కారణంతో తల్లిదండ్రులందరూ చాలా కష్టపడి చదివిస్తారు. ఆ కష్టపడి చదివించిన తర్వాత చదువుతున్న కొడుకు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే కనీసం ఆ రోజు మీరు కూలిపోయినా నేర్పించలేదే, ఈరోజు ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతున్నాడని చాలా మంది తల్లిదండ్రులు అనుకునే సందర్భాలు ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగం గురించి రాత్రులు పగలు కష్టపడి కొన్ని సంవత్సరాలుగా జీవితాన్ని ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ తిరగేసేసరికే సరిపోతుంది. అటువంటి పరిస్థితుల నుంచి ఒక్కసారి ఉద్యోగం వస్తే నిజంగా ఆనందం ఎలా ఉంటుంది, ఆ తల్లిదండ్రులకి నిజంగా కళ్ళంటే. ఇందాక దుర్గారావు చూశాను, వాళ్ళ అమ్మాయి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు అతని కళ్ళలో నీరు తిరిగింది. అంటే అది కష్టానికి వచ్చిన ఫలితం కింద భావించే పరిస్థితి. అటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి స్టార్ట్ అయినప్పుడు మేమందరూ కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ మంది లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్ర చేస్తుంటే ఒక బజ్జీ కుట్టుకున్న అమ్మ దగ్గర ఒకసారి కూర్చున్నారు సార్. నేను ఆ రోజున్నా ఆవిడ బజ్జీలు చేస్తుంది, ఏం చదువుకున్నారు పిల్లలంటే డిగ్రీ లాగే బాబు, ఒక అమ్మాయి బీఈడి, ఒక అమ్మాయి ఎంఎస్సీ. ఏంటి నీకు ఏం కావాలని అడిగితే ఏం అవసరం లేదు, మీకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించండి అని ఒకే ఒక మాట అడిగారు. ఆ ఒక్క మాటకి ఆయన మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలను చెప్పి పెట్టుకొని దానికి మొట్టమొదటిగా మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తానని చెప్తే ఆ రోజు మీకు తెలుసా, ఈ మెగా డిఎస్సీ అనౌన్స్ చేయడానికి చేసిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలోకి తీసుకునేటంత వరకు కూడా కోర్టు కేసులు ఎన్ని పడ్డాయో తెలుసా మీకు? 140 కోర్టు కేసులు పడ్డాయి. నిజంగా ఒక యంత్రంలో పనిచేశారు, మైండ్ పెట్టారు మహానుభావుడు. నాకన్నా చిన్నవాడే కానీ మహానుభావుడు అన్నాలి లోకేష్ బాబు గారు. ఎందుకంటే ఆయనకి ఏంటంటే నేను మెగా డిఎస్సీ ఫస్ట్ సిగ్నేచర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సిగ్నేచర్ కూడా చేసింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మెగా డిఎస్సీ ఫైల్ మీద చేశారు. ఆ రోజు మొదలుకొని మొన్న మీ అందరినీ పిలిచి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టినంత వరకు నిజంగా ఒక తపస్సే చేశారు లోకేష్ గారు.
ఎందుకంటే ఎవరు ఏ కోర్టులో ఏదేస్తారో తెలియదు. ఒక పక్క చూస్తే 16,000 మంది జీవితాలు, 16,000 మంది జీవితాలంటే వాళ్ళ కుటుంబం ఇంటూ 4 వేసుకున్నా కూడా ఒక్కసారి మనం ఆలోచించుకుంటే దగ్గర 70,000 మంది వచ్చే పరిస్థితి. అలాంటి మంచి ఆపర్చునిటీ మనం ఇచ్చేటప్పుడు ఏదో అంటారు కదా, దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి ఏదో చేస్తుంటారు. వాటన్నింటినీ చేయించుకొని ఈరోజు మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ చేతిలో పెట్టారంటే ఆయన కష్టం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే, ఒక పక్క అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటారు, ఒక పక్క అభివృద్ధి వెళ్తుంటుంది, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు వెళ్తుంటాయి, ఒక పక్క ఉద్యోగ అవకాశాలు వెళ్తుంటాయి. మీకు తెలుసా, అత్యధికమైన డిఎస్సీలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి లిస్టులో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రాలేకపోతున్నారు ఈరోజు.